ప్రియా దమ్మ, ప్లీజ్ వెల్కమ్ ప్రియా. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం టీవీ రాజు గారు, గానం సుశీలమ్మ, గండికోట. రహస్యం. నవ్వెను నాలో జాజిమల్లి. అనురాగ గగనాలలోనా ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు, విరిసింది నాలోని అణువణువు. నవ్వెను నాలో జాజిమల్లి, పొంగెను నాలో పాలవెల్లి, కలకలలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి. నవ్వెను నాలో జాజిమల్లి, పొంగెను నాలో పాలవెల్లి. నాసలు పులకించెనా, నా పూజలు ఫలించెనా, నాసలు పులకించెనా, నా పూజలు ఫలించెనా. ఆ పరమేశ్వరి చూపులు నాపై అమృతధారలై కురిసెనా, అమృతధారలై కురిసెనా. నవ్వెను నాలో జాజిమల్లి, పొంగెను నాలో పాలవెల్లి. ఈ చీకటి విడిపోవునా, ఎలవెన్నెల విరబూయునా. ఈ చీకటి విడిపోవునా, ఎలవెన్నెల విరబూయునా. నవజీవన బృందావనిలోన నా స్వామి నన్ను చేరునా, నా స్వామి నన్ను చేరునా. నవ్వెను నాలో జాజిమల్లి, పొంగెను నాలో పాలవెల్లి, కలకలలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి. నవ్వెను నాలో జాజిమల్లి, పొంగెను నాలో పాలవెల్లి. ధన్యవాదాలు. పాటకు తగ్గట్టు మీరు కూడా నవ్వుతూ చాలా చక్కగా పాడారు. ఈ పాట యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం అండ్ మీరు కూడా చాలా బాగా పాడారు. ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ గుడ్. నువ్వు బాగా నవ్వుతూ పాడావన్నది ఫస్ట్ మంచి పాయింట్. అది ఎప్పుడు నువ్వు పాటలను అనుభవిస్తూ అలాగే నవ్వుతూ పాడతావు. సెకండ్ చరణ ఎండులో అన్న సంగతి అమృతధారలే కురిసిన దగ్గర కూడా నీట్గా రావాలి తల్లి. అది సస్టైన్ అయినప్పుడు ఎలా పాడుతున్నావు అమృతధారలే కురిసిన?
అమృతధారలై కురిసెనా అది అంతవరకు అది ఆఖరికి వచ్చారు. ఇక్కడ అమృతధారలే కురిసింది కానీ నాకు ఊపిరి లేదు, నేను పల్లవి పాడలేను అన్నట్టు ఉండకూడదు. అమృతధారలై కురిసెనా నవ్వెను. అక్కడ ఎలాగో రిధం లేదు కాబట్టి నువ్వు ఎక్కడన్నా తీసుకోవచ్చు. వాళ్ళు ఒక వైబ్రోఫోన్ డంగ్ అని ఇస్తారు కదా అక్కడ. అది సెకండ్ ఛానల్లో బాగా వచ్చింది. అది ఒక్కటే తర్వాత ఫలించిన సెకండ్ టైం కరెక్ట్గా అన్నాం, ఫస్ట్ టైం ఫలించిన అని వచ్చింది. అది ఎలా వెన్నెలా అంటే ఏంటి చెప్పగలవా? ఎలా అంటే మూన్, ఎలా అంటే మూన్, ఎలా వెన్నెల అంటే మూన్ లైట్, వెన్నెల అంటే లైట్, వెన్నెల అంటే లైట్, మూన్ లైట్, అది మూన్ లైట్. ఓకే, ఈ వెన్నెల అన్న మూన్ లైట్, ఎలా వెన్నెల అన్న మూన్ లైట్ ఎలా అవుతుంది? ఎలా వెన్నెల అంటే పౌర్ణమి ముందు రోజు ఉండే. మంచి కవి అవుతావు నువ్వు. పౌర్ణమి ముందు రోజుని కాదు, ఎలా అన్నది ఒక విశేషణం అనమాట. ఎలా అంటే లేత అని అర్థం. లేత వెన్నెల, లేత వెన్నెల. జనరల్ ఇంతకంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ లిటిల్ లూజ్గా ఉంది బాడీ, కొంచెం క్రిస్పీగా ఉండొచ్చేమో అని అనిపించింది పాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇంద్రధనువు విరిసిందని రాశారు నారాయణ రెడ్డి గారు. ఇంద్రధనువు అంటే ఏంటమ్మా? రెయిన్బో. ఇంద్రధనువు అంటే రెయిన్బో, అది అర్థమైంది కదా. నేను ఎందుకు వై ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, రెయిన్బో ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? నారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా రాశారో చెప్పడం కోసం అని. రెయిన్బో ఎప్పుడు వస్తుంది? ఇంద్రధనుసు మనకి ఎప్పుడు కనపడుతుంది ఆకాశంలో? వాన తర్వాత సన్ వచ్చినప్పుడు. వాన ఆగి ఇంకా మబ్బులుగా ఉన్నప్పుడు సూర్యుడు వస్తే ఇంద్రధను ఎలా ఏర్పడుతుందంటే సైన్స్ చదివి ఉంటారనమాట. ఒక్కొక్క నీటి బిందువులో నుంచి సూర్యుడి కిరణాలు వెళ్ళినప్పుడు 7 రంగులు అయ్యి అది విబ్గయార్ అంటాం మనం, విబ్జయార్ అంటారు అమెరికన్స్, ఐ డోంట్ నో. ఆ ఇంద్రధనుసు ఏర్పడుతుంది అనమాట. ఆ రెండిటి మధ్య ఉన్న టైం అది. వర్షం అప్పుడే ఆగి ఇంకా చిన్న చిన్న తుంపర్లు ఎక్కడో పడుతుంటాయి, మన దగ్గర ఉండకపోవచ్చు అది. అన్లెస్ ఆ నీటి చుక్కల్లోంచి సూర్యకిరణం వెళ్తే కానీ ఈ రంగులు రావు, 7 రంగులు. అనురాగ గగనాలలోన ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు. ఎంత ఒక సాంగ్కు ముందరున్న సిచ్యువేషన్ అనమాట. ఏదో మిస్అండర్స్టాండింగ్, ఏదో దుఃఖం హీరోయిన్ ఉన్నప్పుడు సడన్గా ఒక సంతోషకరమైన జరిగిన తర్వాత కళ్ళనీళ్లు తుడుచుకుని, అనురాగ గగనాలలోన ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు, విరిసింది నాలోని అణువణువు. ఇంద్రధనువు రాయడానికి కారణం కావాలి కదా. కన్నీటి వాన అప్పుడే వెలిసింది కాబట్టి ఒక సంతోషకరమైన ఇంద్రధనువు వెలిసింది అని. ఎంత గొప్ప మాట కదా, ఎంత గొప్పగా రాశారు కదా నారాయణ రెడ్డి గారు. దెర్ ఈజ్ సెన్స్ ఇన్, ఏదో మంచి మాటలు ఉన్నాయి కదా అని వాడేయడం కోసం వాడరు పెద్ద కవులు ఎవరు కూడా. దానికి ఒక కారణం, ఒక లాజిక్ అన్నీ ఉంటుందన్నమాట. ఎంత చక్కగా రాశారు. నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ వెరీ మచ్.